సో కానీ చాలా మంది అంటారు సార్ డయాబెటిస్ నుంచి దాని వల్ల వచ్చింది. ఎగ్జాక్ట్ ఇది ఇట్స్ ఇది మల్టీ కూడా వన్ ఆఫ్ ది సైకలాజికల్ మళ్ళీ అయి ఉండొచ్చు. అవును. 100%, 100%. అందరు చెప్తారు కదా మీకు బట్ డయాబెటిస్ వచ్చిందంటే కథం. మోర్ దెన్ 50% కేసెస్లలో డయాబెటీస్ ఈజ్ నాట్ ది మెయిన్ కల్పరేట్. నా వరకు నన్ను అడిగితే డయాబెటీస్ అనేది ఒక 50% కేసెస్లలో అదే మెయిన్ రీజన్ అయితే కాదు. ఓకే ఓకే వేరే మల్టిపుల్, ఇప్పుడు జనరల్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీకి ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్ అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. ఓకే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది. సో బేసిక్లీ ఏ పేషెంట్కైనా మేము సెక్స్ హార్మోన్స్తో పాటు ఈ 3 టెస్ట్ కూడా చేస్తాం. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్. ఇవి మూడిట్లో ఆల్టరేషన్ ఉన్నా కానీ, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సూపర్. సో అన్ని కంప్లీట్గా సెట్, అంటే ఏంటి ఇష్యూ ఏంటి ఆన్సర్ అది ఖచ్చితంగా చూసుకుంటాం. సార్ ఇంకొకటి పోర్న్ చూస్తే తప్పేంటి సార్? మంచిగా పోర్న్ చూసి వాళ్ళ మంచి ఎరెక్షన్ వస్తుంది, మంచిగా చేసుకుంటారు, లేదంటే హస్తప్రయోగం చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు కదా, ఎందుకు పోర్న్? సో దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. పాన్ తప్పు అని నేను అనను, కానీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతాం. అంటే సెక్స్ అంటే ఇట్లనే చేయాలి, ఇదే యాంగిల్లో చేయాలి, ఇట్లనే చేస్తే ఆ అమ్మాయి సాటిస్ఫై అవుతుందా, లేకపోతే నా ఎరెక్షన్ ఇంతసేపు ఎందుకు ఉంది, అక్కడ వాడు అరగంట 2 గంటలు చేస్తుండో అట్లా ఎందుకు ఉంది, ఉమెన్ ఇన్ని యాంగిల్స్ లో ఎట్లా చేయించుకుంటుంది, మరి నా వైఫ్ ఎందుకు అట్లా చేయదు. సో ఇట్లాంటి మల్టిపుల్ రాంగ్ పర్సెప్షన్స్ బ్రెయిన్ లోకి వస్తాయి. సో యంగ్స్టర్స్ లో అగైన్ ఒకటి మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాచురల్ సెక్స్ అండ్ మీరు చూసే సెక్స్ చాలా డిఫరెంట్. చాలా మంది అయిపోయింది సార్ వాడు 1 hour వేసి నాకు ఒక 1 minute లో అయిపోయింది సార్ అని. సి ఒక ఉమెన్ ని నేకెడ్ గా చూసినప్పుడు ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్స్ వల్ల ఎవరికైనా ఎజాక్యులేట్ అయిపోతుంది. దట్స్ ఓకే, దట్స్ అండర్స్టాండబుల్. బట్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంటే మేము మెడికేషన్స్ ఇస్తాం. యంగ్స్టర్స్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వెరీ కామన్, 170 మందికి ఉండే అంత కామన్ ప్రాబ్లమే. వాడు చాలా సివియర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. వాడే అక్కడేమో వీడియోలో ఎంత ఎక్సలెంట్ చేస్తున్నాడు, నాతో అవ్వట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా. ఉమెన్లో కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ ఫోన్ చూసేస్తున్నారు కదా. సెక్స్ చేస్తే మినిమం 20 నిమిషాలు చేయాలి సార్, మా ఆయన ఓన్లీ 10 minutes చేస్తుంది సార్. అమ్మా అకార్డింగ్ టు లిటరేచర్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ ఎనీథింగ్ అబౌట్ 3 minutes ఇస్ నార్మల్. ఎగ్జాక్ట్లీ 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మల్ సెక్స్, అది దట్ ఈస్ అండర్స్టాండబుల్లీ కరెక్ట్. వాడు 20 నిమిషాలు చేస్తే వచ్చేది ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మీ ఫ్యాంటసీ. అగైన్ మై హస్బెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ ఈస్ హ్యావింగ్ సెక్స్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 20 minutes ఈస్ యువర్ ఫ్యాంటసీ. సో ఇట్లాంటి దాని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి, పాన్ అడిక్షన్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే మాస్టర్బేషన్ స్టైల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్. మాస్టర్బేషన్ యంగ్స్టర్స్ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నార్మల్ చేయితోని మాస్టర్బేట్ చేసుకోవడం సేఫ్, ఎందుకంటే మీ అంగం మీ చేతిలో ఉంటుంది, మీ కంట్రోల్ ఉంటుంది. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, బెడ్ తోని బాగా వెరీ కామన్ గా రబ్ చేసుకుంటారు. దానివల్ల పీనల్ క్రాస్ అయిపోతుంది, పీనల్ బెండ్ అయిపోతాయి, దీన్ని కార్డేస్ అంటాం. బెండ్ ఇట్లా కంప్లీట్ ఇట్లా కూడా అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా బెండ్ అవ్వడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ప్రోన్ మాస్టర్బేషన్ ఈజ్ నాట్ సేఫ్. సో ప్రోన్ మాస్టర్బేషన్ చేసిన వాళ్ళు నార్మల్ మాస్టర్బేట్ చేసుకొని ప్రయత్నం చేయండి. నార్మల్ మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే చాలా లిటరేచర్ ఉంది యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ, అది మీరు ఫాలో అయితే సెట్ అయిపోతారు. రైట్ సార్. ఇక పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ కూడా ఉంటుందా? అంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకే, ఇప్పుడు చాలా వరకు మేము చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసినాం కదా, ఎక్కడ ప్రూవ్ అయితే కాలే ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది. ఇట్స్ స్టిల్ ఎ మిత్, బట్ ఎస్ డెఫినెట్లీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సైంటిఫికల్ గా అయితే ప్రూవ్ కాలే అది. రీసెంట్ గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా దాని వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడ వి కుడెంట్ ఎస్టాబ్లిష్. సూపర్. అయితే ఇంకొకటి, ఇది అందరికి తెలిసిందే కానీ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ యంగ్ ఏజ్ లో చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం చేస్తే పెళ్ళయ్యాక నువ్వు చేయలేవు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక్కటి సార్, మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్, హెల్దీ. ఓకే, కానీ ఎప్పుడు వీక్ లో ట్వైస్ మాత్రమే, అది కూడా చేయితోని. డేలో 10 times చేస్తాడు. 100% వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనానికి 99.99% రీజన్ ఈ దీని వల్లనే. ఎందుకంటే చాలా మంది ఈ స్ఖలనం ఇప్పుడు వాళ్ళు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు మీరు అన్న 10 times ఉంది కదా, వాడు చెయ్యాలని చేస్తాడు. అవును, వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, నాకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. కానీ దేనివల్ల వాడు ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాడు.
అది వెళ్ళిపోవాలనే ఒక ఉత్సుకతనే ఉంటుంది తప్ప రేపు సెక్స్ చేసినప్పుడు అదే అవుతుంది, అదే ప్యాటర్న్, బాడీ అదే ప్యాటర్న్ ఫాలో ఆ అవుతుంది. 1 minute ప్యాటర్న్ కి అలవాటు పడి 1 minute కావచ్చు, 30 seconds కూడా అయిపోవచ్చు. బికాస్ ఓన్లీ రీజన్ వీడు యంగ్స్టర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల స్పాయిల్ చేసుకుంటాడు. సో అది వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. దట్స్ నాట్ ఈజీ. సార్ మొబైల్ రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ మొబిలిటీ తగ్గుతుందా? యా, సైంటిఫికలీ ప్రూవెన్. అవునా? Scientifically proven. There are some Yeah. papers on it. But again, radiation వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి, ఓకే. రేడియేషన్ వల్ల స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. సి అది ప్రూవ్ అయిందా కాదా సెకండరీ, మర్చిపోండి. ఓకే. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఓకే. ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకోటి ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్. నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి? సార్ మ్యారేజ్ చేసి 7-8 years అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. రేపు బేబీస్లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త ఇష్యూస్, ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. ఎంత కామన్ అయిపోయింది. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే బాబు, ఇప్పటి కూడా ఇప్పుడు వీఆర్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 in August. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్ లో ఏంటంటే ఇంకా నేను సెటిల్ కాలే అంటే సార్. అగైన్ ఎవ్రీ పర్సన్ హస్ దట్ పర్స్పెక్టివ్. నేను ఇంకా కాలేదేమో, నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? బేబీసి మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా ఎక్కువ క్వాలిటీ తగ్గిపోతుంది వన్స్ దే క్రాస్ 32-33 years ఆఫ్ ఏజ్. ఇంకోటి మేమేమైనా చెప్పినాం అనుకోండి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, లెట్స్ ప్లాన్ ఫర్ అన్ IVF ఎట్ ది విల్ ట్రై టు గివ్ ఇట్ ఎట్ ది ఎర్లియస్ట్ అన్నాం అనుకో, లేదు సార్ విల్ ట్రై న్యాచురల్లీ అంటే వీళ్ళకి ఎగ్ రిసర్వ్స్ తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎగ్ రిసర్వ్ అంటే బ్రెయిన్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు సమస్య లేదు కదా, అరే ఇన్ని రోజుల నుంచి నా సెక్స్ లైఫ్ బాగుంది, వై విల్ ఐ ఎఫెక్టెడ్? నేను ఐఎమ్ నాట్ ఏమి, నా హ్యాబిట్స్ కూడా బ్యాడ్గా లేవు, నాకంటే నా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకటి నెవర్ టేక్ ఎ రిస్క్. ఆల్వేస్ ఫీమేల్స్లో కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు బేసిక్ టెస్ట్ ఉంటాయి సార్. ఒక స్కాన్ ఉంటుంది. స్కాన్లో ఏమంటే మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, AFCs అంటే AFC కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం. ఇంకోటి రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది తెలుసుకుంటే మనకి ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఇవి రెండు బాగున్నాయి అనుకోండి, మీరు వెయిట్ చేయొచ్చు. సూపర్. ఇవి రెండు తగ్గినాయి అనుకోండి, మీట్ అన్ ఎక్స్పర్ట్.